అందరికీ అప్పులిచ్చే బ్యాంకులు ఇప్పుడు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. ఈ నెల 25 నాటికి ఈ లోటు 2.67 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. గత 7.5 సంవత్సరాల్లో బ్యాంకింగ్ రంగంలో నిధుల కొరత ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. డిసెంబర్ నెలలో బ్యాంకులు అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో 1,00,000 కోట్ల రూపాయలు, జీఎస్టీ రూపంలో 1.52 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాయి. ప్రస్తుత నిధుల కొరతకు ఇదే ప్రధాన కారణమని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోటును భర్తీ చేసేందుకు ఆర్బీఐ ఈ నెల 22న 1.75 లక్షల కోట్ల రూపాయల వేరియబుల్ రేట్ రెపో ఆక్షన్ నిర్వహించిన లాభం లేకపోయింది. మొత్తంగా మునుపెన్నడూ లేని విధంగా అన్నదాతలకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేకపోవడంతో రైతులకు పైసా దొరకని పరిస్థితి నెలకొంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రైతులపై స్పష్టంగా కనిపిస్తోంది. తమ ఖాతాల్లో ఉన్న నగదును కూడా తీసుకోలేకపోతున్నారు. దీంతో రుణాల కోసం రైతన్నలు బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. కేంద్రం నోట్ల రద్దు ప్రభావం నుంచి బ్యాంకులు కూడా కోలుకోకపోవడం పెద్ద సమస్యగా చెబుతున్నారు.